హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఉగాది స్పెషల్ అండి, నేతి బొబ్బట్లు. ఇప్పుడు ఈ నేతి బొబ్బట్లను చాలా మృదువుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను 1/2 కిలో శనగపప్పు తీసుకున్నానండి. దీనిని శుభ్రంగా కడుక్కొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీనిని మెత్తగా ఉడికించుకోవాలి. నేను 7 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక జాలి గిన్నెలో వేసుకోవాలి. పప్పుని పూర్తిగా పొడి పొడిగా అయ్యేంత వరకు చల్లార్చుకోవాలండి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఈ పప్పుని మనం మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పప్పుని. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోనికి తీసుకొని మిగిలిన పప్పును కూడా అదే విధంగా మిక్సీ పట్టుకుందాం. నేను ఈ బొబ్బట్లను గోధుమ పిండితో చేస్తున్నానండి. మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ హెల్దీ అని గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి. అందులో మనం మిక్సీ పట్టుకున్న ఈ శనగపప్పు మొత్తాన్ని కూడా వేసుకుందాం. నేను ఇక్కడ 1/2 కిలో శనగపప్పుకి 1/2 కిలో బెల్లాన్ని తీసుకుంటున్నానండి. బెల్లాన్ని తరుగుకున్నాను ఈ విధంగా చిన్నగా. ఇప్పుడు ఈ పిండిలో వేసుకుందాం. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కలుపుతూ ఉంటే మొత్తం బెల్లం మొత్తం కూడా మెల్ట్ అయిపోతుందండి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ పిండి మొత్తం కూడా ఈ విధంగా ముద్దలా తయారవుతుందండి. దీనిని ఇంకా బాగా కలుపుతూనే ఉండాలి. బెల్లం మొత్తం మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకుంటున్నానండి. ఇందులోకి 3 యాలకులను వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల సోంపును తీసుకోవాలండి. ఈ సోంపును తప్పకుండా వేసుకోవాలి, ఎందుకంటే శనగపప్పుతో చేసిన ఈ భక్షాలను త్వరగా డైజెషన్ అవ్వడానికి మనం సోంపును తప్పకుండా యూజ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని శనగపిండిలో వేసుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకొని ఇంకా పూర్తిగా ముద్దలా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి ఈ పూర్ణం పిండిని. ఇప్పుడు ఇందులోకి మనం 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకుందాం. కొబ్బరి పొడిని వేసుకోవడం ద్వారా నేతి బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇది పూర్తయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుందాం. ఇక్కడ నేను 1/2 కేజీ గోధుమ పిండిని తీసుకున్నానండి. ఇందులోకి కొద్దిగా పసుపుని వేసుకుందాం, ఎందుకంటే మన నేతి బొబ్బట్లు మంచి కలర్ఫుల్గా ఉంటాయి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకుందామండి. కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ముద్దలా కలుపుకుందాం.
కొద్దిగా ఆయిల్ని వేసుకుందామండి. ఇప్పుడు 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చూడండి పిండి చాలా చక్కగా నానిపోయింది. ఇప్పుడు మనం బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుందాం. పూర్ణం పిండి కూడా పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు ఈ గోధుమ పిండిని బాల్స్లా చేసుకుందామండి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ఇందులో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ముందు కొద్దిగా పొడిపిండిని వేసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా ఎడ్జెస్ని కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఈ మోడల్లో పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. మధ్యలో మందంగా ఉండాలండి. ఈ ఎడ్జెస్కి చాలా పల్చగా వచ్చేలా చేసుకొని కొద్దిగా పూర్ణం పిండిని తీసుకొని ఈ పూరీలో వేసుకోవాలి. ఇలా వేసుకొని పూర్తిగా క్లోజ్ చేసుకోవాలండి. ఏమాత్రం కొద్దిగా కూడా ఓపెన్ అవ్వకుండా పూర్తిగా క్లోజ్ చేసుకొని పైన మిగిలిపోయిన పిండిని తీసేయాలి. ఇప్పుడు మనం కొద్దిగా పొడి పిండిని చల్లుకొని చపాతీ కర్రతో కాస్త తాల్చుకోవాలి. బాగా ప్రెస్ చేయకూడదండి, చాలా లైట్గా ప్రెస్ చేసి మనం నేతి బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి కొద్దిగా ఓపెన్ అయినా ఏం పర్వాలేదండి. ప్రిపేర్ చేసుకున్న ఈ బొబ్బట్లను మనం ఒక ప్లేట్లోనికి తీసుకుందాం. అలాగే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా అదే విధంగా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుందాం. చాలా సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. స్టఫింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టఫింగ్ చేసుకోవాలి. ఎడ్జెస్ని అన్నింటిని కూడా ఈ విధంగా క్లోజ్ చేసుకొని బొబ్బట్లను తాల్చుకోవాలండి. బాగా ప్రెస్ చేయకూడదండి, లైట్గా తాల్చుకోవాలి. నేను మిగిలిన పిండిని మొత్తాన్ని కూడా అదే విధంగా బొబ్బట్లను తాల్చుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న నేతి బొబ్బట్లను కాల్చుకుందామండి. ఒక పెనం పెట్టుకొని అందులో ఈ నేతి బొబ్బట్లను వేసుకోవాలి. నేను ఇక్కడ నేతి బొబ్బట్లను పూర్తిగా నెయ్యితోనే కాల్చుకుంటున్నానండి. ఇది హోమ్ మేడ్ ప్యూర్ గీ అండి. మన ఛానల్లో ఈ హోమ్ మేడ్ నెయ్యి లింక్ వీడియో కూడా ఉందండి, కావాలంటే ఒకసారి సెర్చ్ చేయండి. ఈ విధంగా రెండు సైడ్లో కూడా నెయ్యిని వేసుకుంటూ నేతి బొబ్బట్లను కాల్చుకోవాలండి. అన్ని బొబ్బట్లను కూడా అదే విధంగా మనం కాల్చుకుందాము. రెండు సైడ్లో కూడా నెయ్యిని అప్లై చేసుకుందాం. నేను అన్ని బొబ్బట్లను కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి నేతి బొబ్బట్లు ఎంత మృదువుగా అలాగే చాలా టేస్టీగా వచ్చాయో. ఒకసారి ఈ బొబ్బట్లను ఓపెన్ చేసి చూద్దామండి. పూర్ణం పిండి కూడా అన్ని వైపులా కూడా చాలా బాగా స్ప్రెడ్ అయ్యి మన నేతి బొబ్బట్లు చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా నేతి బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే
నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. కీప్ స్మైలింగ్ అండి.